గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వార్తలు వాటి వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రష్యాతో బంధం మరింత బలోపేతం, మోడీ పుతిన్ నిర్ణయం, ఇరువురు నేతల ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోత వేళ కీలక పరిణామం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ రష్యాతో తన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. భారత ప్రధాని మోడీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక బంధం బలోపేతంతో పాటుగా పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై చర్చించుకున్నారు. ఢిల్లీ, మాస్కో నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళు తమ నిబద్ధత చాటుకున్నట్టు తెలిపింది. ఉక్రెయిన్తో ఘర్షణ తాజా పరిస్థితిని పుతిన్ వివరించగా శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తన సూచనను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. మిత్రుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ కొనసాగింది. పలు అంశాలపై వివరంగా మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్ తాజా పరిణామాలు వివరించినందుకు కృతజ్ఞతలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోడీ తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించామన్నారు. ఏడాది చివరిలో భారత్ పర్యటనకు వచ్చే పుతిన్కి ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నట్టు రాసుకొచ్చారు. పుతిన్ భారత్ పర్యటన తేదీలపై కసరత్తు చేస్తున్నట్టు మాస్కో పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ అంశం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం చైనా అధినేత షీ జిన్పింగ్తో ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్ సంక్షోభం తాజా పరిస్థితిని వివరించడంతో పాటు ఇటీవల అదే అంశంపై అమెరికాతో కొనసాగిన సంప్రదింపుల వివరాలను జిన్పింగ్కి పుతిన్ తెలిపినట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెలాఖరులో చైనాలో నిర్వహించే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ హాజరు కాబోతున్నారు. లేకపోతే సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్తో చర్చల ప్రసక్తే లేదు. ట్రంప్ భారత్పై ఇప్పటికే 2 దఫాల్లో 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా శాంతించలేదు. సుంకాల సమస్య పరిష్కారం అయితేనే భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సిద్ధమవుతామని ప్రకటించారు. ఆ సమస్య తేలనంత వరకు భారత్తో సంప్రదింపులు ఉండవని శాశ్వత ఓవల్ ఆఫీసులో గురువారం తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అది వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం, మా సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యలు, బెంగళూరులో నిరసన ర్యాలీ, మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలంటూ రాహుల్కి ఎన్నికల సంఘం సూచన, లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఎన్నికల సంఘం బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహం, ఇందుకు పాల్పడుతున్న వారెవరిని తమ సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఈసీ బీజేపీతో బహిరంగంగా కుమ్మక్కవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై స్థానిక ప్రభుత్వం విచారణ చేయబడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీ అంశంపై తన సంతకంతో కూడిన రాతపూర్వక డిక్లరేషన్ దాఖలు చేయాలని రాహుల్కి ఈసీ సూచించింది. తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలోనూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్వతంత్ర ఉద్యానవనంలో ఓట్ల దోపిడీ నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చేపట్టిన ర్యాలీలోనూ ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గాజా సిటీ స్వాధీనానికి ఇజ్రాయెల్ పచ్చజెండా, నెతన్యాహు ప్రతిపాదనకు భద్రతా కేబినెట్ ఆమోదం ఖండించిన ప్రపంచ దేశాలు. దాదాపు 22 నెలలుగా కొనసాగుతున్న గాజా యుద్ధంలో మరో కీలక మలుపు. ఇప్పటివరకు హమాస్ నియంత్రణకు, బందీల విడుదలకు సైనిక ఆపరేషన్లు నిర్వహిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇక గాజాను పూర్తిగా తన సైనిక నియంత్రణలో తెచ్చుకునే దిశగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా గురువారం సమావేశమైన ఇజ్రాయెల్ కేబినెట్ గాజా సిటీ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన ప్రణాళిక కేబినెట్లో మెజార్టీ సభ్యులు ఆమోద ముద్ర వేశారు. గాజా సిటీ స్వాధీనానికి ప్రత్యామ్నాయంగా తెచ్చిన ప్రతిపాదనలతో హమాస్ ఓటమి ఖాయమన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. లేకపోతే పాడేరులో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు ఐటీడీఏ పరిధిలో 5 ఏళ్లలో విస్తరించాలో నూతన ప్రాజెక్టు, ఉచితంగా విత్తనాల పంపిణీ నేడు సీఎం చంద్రబాబు పర్యటన. గిరిజనుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోడు భూములు వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్తులకు 14-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కాఫీ సాగు వైపు విస్తృతంగా మళ్ళీ జీవనోపాధిగా మార్చారు. రానున్న 5 ఏళ్లలో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును విస్తరించేలా తాజాగా కొత్త ప్రాజెక్టుకి 2025-26 నుంచి 30-31 ఆమోదం తెలిపారు. అంతరగ పంటగా మిరియాల సాగును 1,00,000 ఎకరాల్లో ప్రోత్సహించబోతున్నారు. మరో 75,000 ఎకరాలు ఇప్పటికే సాగు అవుతున్నట్టు కాఫీ పంటను పునరుద్ధరించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరులో శనివారం నిర్వహించే ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నారు. దీనికి అయ్యే మొత్తం 202 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సృష్టి కేసులో మరో 3 ఇప్పటికే కేజీహెచ్కి చెందిన 3 వైద్యుల అరెస్ట్, వీరిని కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలు, తాజాగా 3 దళారులకు సంబంధించినటువంటి అరెస్టుల దిశగా అడుగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే తాజా సరోగసి ముసుగులో ఎంతోమందిని మోసం చేసిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రం కేసులో విశాఖ కేజీహెచ్కి చెందిన 3 వైద్యులు అరెస్ట్ కావడం కలకలం రేపింది. ఇదే కేసులో మరో 3 వైద్యుల పాత్ర ఉన్నట్టు గుర్తించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక వైపున హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4 జస్టిస్ హరినాథు, కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ వీళ్ళ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 4కి శాశ్వతమైనటువంటి హోదా లభించింది.
సుమతి, జస్టిస్ న్యాపతి విజయల ఎవరైతే శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ. ఇకపోతే ప్రాచీన ఆలయాల రక్షణకు దీక్ష, శ్రీకాళహస్తి, సింహాచలం, శ్రీశైలం గుడుల పరిరక్షణ, పురాతన పద్ధతిలో మరమ్మతులు, 200 ఏళ్ల వరకు డోకా లేకుండా పనులు, పుణె ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు, భారతదేశం వెంటనే ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి ఆకట్టుకునే అద్భుత శిల్పకళా సౌందర్యం, కట్టిపడేసే కట్టడాలను చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు. 100 ఏళ్ల నాటి ప్రాచీన ఆలయాల పరిరక్షణ, మరమ్మతుల బాధ్యతను భారతీయ పురావస్తు శాఖ చేపడుతోంది. ఆ శాఖ పరిధిలో లేని ఆలయాలు, కట్టడాలు కూడా మరి ఎన్నో ఉన్నాయి. అవి ఎక్కడ పాడైతే వాటిని నిర్వహిస్తున్న సంస్థల అవగాహన లేమితో సిమెంటు, కాంక్రీట్ వంటి ఉపయోగించి మరమ్మతులు చేస్తుండటం వాటి నాణ్యత దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూణేకి చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ మన రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాలను ప్రాచీన పద్ధతిలో మరమ్మతులు చేపట్టి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి టీడీపీ తొండాట అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూత్ల మార్పిడి, పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కుట్రలో కుతంత్రాలు, నల్లపరెడ్డిపల్లి, ఎర్రబల్లె, కొత్తపల్లె, నల్లగొండవారిపల్లెల్లో మాయాజాలం, ఓటు వేసేందుకు ఎక్కువ మంది వెళ్ళకూడదని ఎత్తుగడ, అల్లర్లు సృష్టించి పోలింగ్ శాతం పెరగకుండా అడ్డుకునే పన్నాగం, గతంలో ఏ గ్రామం వారికి ఆ గ్రామంలోనే ఓటు, ఇప్పుడు బూతులు మార్చిన ఎన్నికల కమిషన్. ఈ కారణంగా దాదాపు 4 కిలోమీటర్లు వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి. టీడీపీ కుట్ర రాజకీయానికి సహకరిస్తున్న అధికారగణం, టీడీపీ ప్రభావం నుంచి ఎన్నికల సంఘం బయటికి రావాలి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై వరుస దాడులు, బందిపోట్ల తరహాలో సమ్మెట రాడ్లతో బీభత్సం. ముందు రోజు సురేష్ కుమార్ రెడ్డి, అమరేష్ రెడ్డి తదితరులపై దాడి, మర్నాడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రామలింగారెడ్డిపై ఏకంగా అత్యాయత్నం, దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు, పైగా బాధితులపైనే కేసులు, తాజాగా వాళ్ళ ఫ్లెక్సీ వాళ్లే చింపేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కేసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాలు మార్చొద్దంటూ పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి, పోలింగ్ కేంద్రాల మార్పు పూర్తిగా అధికార దుర్వినియోగమే, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకూడదనే కుట్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తురకా కిషోర్ ఎట్టకేలకు విడుదల, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిషోర్ని తక్షణమే విడుదల చేయాలని గురువారం హైకోర్టు ఆదేశం. అదే రోజు అర్ధరాత్రి జైలు అధికారులకు ఉత్తర్వులు అందించిన న్యాయవాది, మా పేరుతో రిలీజ్ డేకి డైరెక్షన్ ఎవరందును విడుదల చేయలేమన్న అధికారులు, దీంతో గురజాల కోర్టుని ఆశ్రయించిన కుటుంబీకులు, విడుదలకి జడ్జి ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోర్ వదిలి కల చెదిరి అంటూ తీవ్ర ఒడిదుడుకుల్లో ఐటీ ఉద్యోగులు, కోర్ గ్రూపులు వదిలి సిఎస్సి వైపు పరుగులు. కొన్నేళ్లుగా ఇదే విధానం సాగడంతో మారిపోయిన పరిస్థితులు నాడు ఏరికోరి పిలిచిన కంపెనీల ముందే నేడు జాబుల కోసం క్యూలు, కొత్త వాళ్ళకి ప్యాకేజీలు కరువు, ఉన్న వాళ్ళకి లే ఆఫ్లు గుబులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఫార్మా పైన టారిఫ్ పిడుగు, ప్రస్తుతానికైతే సెక్షన్ 232 ప్రకారం ఫార్మాకు మినహాయింపు, కానీ భారీగా టారిఫ్లు తప్పు అంటూ ట్రంప్ వార్నింగ్. ఇదే జరిగితే భారత కంపెనీలకు ఎదురు దెబ్బే. భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన అమెరికా, రష్యా నుంచి భారత్ భారీగా చమురుకుంటున్న కారణంతో మరో 25% పెనాల్టీ సుంకాలు కూడా విధించింది. వెరసి 50% సుంకాలు ఈ నెలలో అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల చాలా భారత కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలి. అలా పెంచితే మిగతా దేశాల నుంచి ఎదురయ్యే పోటీలు వెనకబడిపోవచ్చు. ఇవన్నీ పలు కంపెనీల ఆదాయాలకు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. సెక్షన్ 232 ప్రకారం దిగుమతి సుంకాల నుంచి ఫార్మా సహా కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉండటంతో ఫార్మా కంపెనీలు ప్రస్తుతానికి ధీమాగానే ఉన్నాయి. కానీ ఫార్మాను కూడా సుంకాల్లో చేరుస్తాం, 250% టారిఫ్లు వేస్తాం ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. అదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న పలు భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అమెరికా జనరిక్ డ్రగ్ మార్కెట్లో భారత్ ఏకంగా 33% వాటా. టారిఫ్లు కనుక వర్తిస్తే మన కంపెనీలకు ఎదురయ్యే ఇబ్బందులపై సాక్షి బిజినెస్ ప్రత్యేక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే అక్కడికి పంపించే వాళ్ళతో లేదో చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నది హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి, పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ అంటూ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన కులికిరా నామినేటెడ్ బట్టి సంస్థాగత పదవుల్లోని అదే జాప్యం, పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోతున్న ఇప్పటికీ ప్రధాన కార్పొరేషన్లు అధిక శాతం దేవాలయ కమిటీలు నియమించుకోలేకపోవడంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధిష్టానం పెట్టి నిబంధనలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కాదని తమకు నచ్చిన వాళ్ళపైన ఎమ్మెల్యేలు మొగ్గు చూపడం, పేర్లపై తెగని పంచాయతీల పలు కారణాలతో సంస్థాగత పదవుల భర్తీ కూడా కొలిక్కి రావడం లేదు. ఐవీఆర్ఎస్కే ప్రాధాన్యం మీద కినుక పార్టీ పదవుల భర్తీలు అనేక సమస్యలు, ఎన్నికల కమిటీ వేసిన ఫలితం శూన్యం, పాలనలో చంద్రబాబు లోకేష్ బిజీ, కార్యాలయానికి సీనియర్లు దూరం, సమన్వయ భారం అంతా పల్లాపైనే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కలిసి తిరిగిన వారే చంపించాడంటే నమ్మలేకపోయా, అవినాష్ రెడ్డి నుంచి మంచి లీడర్గా చేయాలని వివేక అనేవారు, అలాంటి వ్యక్తి నాన్నను హత్య చేయించడం దారుణం, నాన్న అంతిమయాత్ర చేద్దామంటే జగనాన్ని వద్దన్నారు. నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందులో పెద్ద ర్యాలీ చేశారు. వివేక కుమార్తె సునీత ఆవేదన, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి జయంతి రోజు ఆయన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. ఎప్పుడు మాతోనే తిరుగుతున్న వ్యక్తి నాన్నను హత్య చేయించాడంటే నమ్మలేకపోయానని చెప్పారు. శుక్రవారం వివేక 74వ జయంతి సందర్భంగా పులివెందులో ఇంటి వద్ద తండ్రి విగ్రహాన్ని నివాళులర్పించారన్నట్టు వార్తని
హైలైట్ చేశారు. అయితే అమెరికా ఆయుధ కొనుగోళ్లు నిలిపివేత, సుంకాల నేపథ్యంలో భారత్ యోచన తుది దశలో ఉన్న ఒప్పందాలపైన చర్చలు ఆపేయాలని నిర్ణయం, అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు, రాయిటర్స్ కథనం, కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవమన్న రక్షణ శాఖ వర్గాలు, మరియు భారత్తో వాణిజ్య చర్చలలో టారిఫ్ వ్యవహారం తేలే వరకు ఇదే పరిస్థితి ట్రంప్, రష్యా చమురు కొనకుండా ఆపేలా తీవ్ర ఒత్తిడికి ఎత్తనం, మాంద్యం పొంచి ఉంది, సుంకాల అంశంలో జోక్యం వద్దు, కోర్టులకు ట్రంప్ హెచ్చరిక, పుతిన్ మోడీ ఫోన్ చర్చలు, ట్రంప్ను ఎలా డీల్ చేయాలో చెప్తా అంటూ నెతన్యాహు స్టేట్మెంట్. అట్లా రష్యా ఆయిల్ కొనుగోళ్లను ఆపేస్తే చమురు దిగుమతులు భారమే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ బిల్ $900 కోట్ల వచ్చాడు, అది $1200 కోట్ల ఎస్బీఐ నివేదిక కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వదలం, ఓటర్ల జాబితాలో మోసాలు ఎందుకు, జవాబు లేకుండా మాకు బెదిరింపులా, బీజేపీ ఏజెంట్లా ఎందుకు పనిచేస్తున్నారు ఎన్నికల అధికారులపై రాహుల్ గాంధీ ఆగ్రహం, బెంగళూరులో ఓటు అధికార ర్యాలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఓటు చోరీపై దేశవ్యాప్త ఉద్యమం అంటూ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓటు చోరీ ప్రజెంటేషన్, బీజేపీకి నష్టమే అంటున్న రాజకీయ వర్గాలు, ఓటర్ కార్డు ఆధార అనుసంధానంతో బోగస్ ఓట్లకు చెక్ పడుతుంది ఈసీ వర్గాలు అన్నటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అయితే మాస్టర్ ప్లాన్ మాయ, విశాఖ కొండల్ని కొలగొట్టేందుకు నాడు వైసీపీ ఎత్తు, దానికోసం మిక్స్డ్ జోన్లోకి మార్చి విధ్వంసం, రామానాయుడు స్టూడియోలోను లేఅవుట్, సుప్రీంకోర్టు అభ్యంతరంతో ఆగిన పనులు, రుషికొండకు పర్యాటకం పేరుతో టెండర్ తిరిగి నో డెవలప్మెంట్ జోన్కి తేవాలి, కూటమి సర్కార్కి పర్యావరణవేత్తల వినతి, విశాఖపట్నం నుంచి భీమిలి వరకు తీరం వెంబడి ఉన్న కొండల్ని కొలగొట్టేందుకు గత వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పుడు అదే ప్లాన్ని కొనసాగిస్తే కొండలన్నీ కాంక్రీట్ నిర్మాణాలతో నిండిపోయే ప్రమాదం ఉంది. వైసీపీ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో సవరణ నిమిత్తం కూటమి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది, ప్రస్తుతం వాటిని పరిశీలిస్తోంది. ఇప్పుడైనా గత ప్రభుత్వ నిర్ణయాలు మార్చి విశాఖ కొండలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇందులో సిల్లీగా రాయడం తప్పించి అక్కడ రామానాయుడు స్టూడియోకి ఇచ్చిందే ఇదే ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు అనేక మందికి ఇస్తున్నటువంటిది ఐటీ కంపెనీలకు అన్నిటికీ కూడా ఆ కొండల మీదనే. ఇంతకుముందు అక్కడ ఐటీ హబ్ కట్టింది కూడా తెలుగుదేశం హయాంలోనే ప్రారంభించింది. తెలుగుదేశం చేసినప్పుడేమో శృంగారం, వైసీపీ చేస్తేనే వ్యభిచారం అని రాయడం, నీచి జర్నలిజం అలవాటైనటువంటి ఆంధ్రజ్యోతికి అలవాటు. లేకపోతే వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాల ఉపశమన, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని క్రిమినల్ కేసులు విచారణ చేపట్టుకుని నిషేధించాలని ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత తీర్పులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మెచ్ చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్టు పేర్కొంది. వ్యవహారాన్ని ఎంతటితో ముగిస్తున్నట్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ నెల 4న వివాదాస్పద తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. లేకపోతే వాతావరణ గందరగోళం అంటూ వర్షాలపై చెప్పేది ఒకటి, జరిగేది మరొకటి, తప్పుతున్న వాతావరణ శాఖ అంచనాలు, వాతావరణంలో అనూహ్య మార్పులే కారణం, రాష్ట్రంలో వింత పరిస్థితి, ప్రజల్లో అయోమయం. ఆగస్టు 4న రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఆ రెండు ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించి, తీరా చూస్తే రాయలసీమ, కోస్తాలో తక్కువ చోట్ల మాత్రం వర్షాలు కురిశాయి. ఆగస్టు 5న కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని, సీమలో భారీ నుంచి అతి భారీ, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాలో 10-20 చోట్ల మాత్రం వర్షాలు కురిశాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రసాయన ఎరువులకి నానోత్తోడు, పోషకాలు ఎక్కువ, పర్యావరణానికి మేలు, రసాయన ఎరువులతో నష్టాలే ఎక్కువ, అధిక వాడకంతో మరిన్ని అనర్థాలు, నానో యూరియాలో 80-90% పోషకాలు, రసాయన యూరియాలో 30-40%, రసాయన యూరియా 75%, నానో 25% వాడుకుంటే మేలు, పంట ప్రాథమిక దశలో నానో వద్దు, ఆఖరి దశలో వాడితే ప్రయోజనం, వ్యవసాయ శాస్త్రవేత్తల అధికారులు సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోటికి తగ్గేదే లే అంటూ అడిగినంత ఇస్తేనే ఫైల్పై సంతకం, లేకుంటే కొర్రెలతో కాంట్రాక్టర్లకు చుక్కలు, గిరిజన ఏఎన్సీ శ్రీనివాస్ నిర్వాహకం, అక్రమ సంపాదన అంతా అమెరికాకు బదిలీ, 22 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఏఎన్సీ, ఆయన ఏ కాగితం మీద సంతకం పెట్టాలని కోర్టు చేతిలో పడాల్సిందే, తాను చెప్పిందే రేటు, ఇందులో మరో మాట లేదు, అడిగినంత ఇచ్చుకుంటే ఓకే, లేకపోతే కొర్రీల మీద కొర్రీలు వేసి కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తారు. శ్రీనివాస్కి 2 కుమారులు, వాళ్ళలో ఒకరు అమెరికాలో ఉంటున్నారు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన లంచం సొమ్మును అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్దకు పంపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులతో ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎంత వేధించిన అడిగేవారు లేకపోవడంతో ఇంజనీరింగ్ విభాగంలో తిరుగులేని అధికారిగా మారారు. ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్న పనిని మరో కాంట్రాక్టర్కి అప్పగించడానికి కోటికి తక్కువ కాకుండా వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. అదే పని మళ్ళా పాత కాంట్రాక్టర్కి అప్పగించాలన్న కోటి ఇవ్వాల్సిందే. గతంలో ఆయనపై విచారణ చేసిన విజిలెన్స్ కమిషన్ శ్రీనివాస్కి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి కొన్ని వేదికను ఆదేశించింది. ఈఎన్సీ పోస్టుకు ఆయన అనర్హుడని అందులో స్పష్టం చేసింది. అయినా నాటి పాలకులు ఏరుకోరి మరి శ్రీనివాస్కి పదవిని కట్టబెట్టారు. తాను డిమాండ్ చేసిన మొత్తం ఇస్తేనే పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలుపుతానని కొద్ది నెలల క్రితం ఉత్తరాంధ్రకు చెందిన ఒక కాంట్రాక్టర్ని వేధించాడు. ఆయన అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్ళి విషయం చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. ఆ నేత ఏఎన్సీకి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
పనితీరు ఇదే విధంగా ఉంటే చాలా ఇబ్బందులు పడతారని శ్రీనివాస్ని హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ నుంచి 25 లక్షల లంచం తీసుకుని శ్రీనివాస్ను పట్టుకున్న అధికారులు విశాఖపట్నంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు శుక్రవారం కొనసాగాయి. శ్రీనివాస్ని ఏసీబీ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు హాజరుపరిచారు. కోర్టు ఆయనకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయన విజయవాడ జిల్లా జైలుకి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పంట కొని డబ్బులు ఎగేసి అంటూ వివిధ వ్యాపారాలు పెట్టి 200 కోట్ల మేర మోసం. శ్రీసత్యసాయి జిల్లాలో డాల్మిల్ సూరి బ్రదర్స్ ఆగడాలు. ఒక్కొక్కరు వచ్చి ఫిర్యాదు చేస్తున్న బాధితులు. ఆహార ధాన్యాల వ్యాపారం పేరుతో చిన్న సన్నకారు రైతుల నుంచి పెద్ద ఎత్తున పంట ఉత్పత్తులు సేకరించి ఆపై వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అన్నదమ్ములు డాల్మిల్ సూరి పాండు మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. సత్యసాయి జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా వ్యాపారాల పేరిట వాళ్ళు 200 కోట్ల మేర మోసం చేశారన్నారు. ప్రస్తుతం పరాజీలో ఉన్న సూరి బ్రదర్స్ ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రత్న వివరాలు వెల్లడించారు. కొత్త చెరువు మండల కేంద్రానికి చెందినటువంటి అన్నదమ్ములు దాల్మిల్ సూరి అలియాస్ మొరంశెట్టి సురేష్ పాండు చేసిన ఆర్థిక మోసాలపై బాధితులు ఒక్కొక్కరికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. మోసాలు ఆర్థిక నేరాలకు పాల్పడటంతో వైసీపీ నేత సూరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. ఆయనపై ఇప్పటివరకు పలు రాష్ట్రాల్లో 36 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఈడీ కేసులు ఉన్నాయని చెప్పారు. సూరి బాధితులు ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. దాల్మిల్ సూరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేస్తామన్నారు. అన్నదమ్ముల ఆర్థిక నేరాలు ఈడీ కేసుల వివరాలను బ్యాంక్ అధికారులకు ఇచ్చి వాళ్ళ ఖాతాలు ఫ్రీజ్ చేయాలని కోరామని ఎస్పీ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా అంటూ ఇక్కడ ఈ స్టేట్మెంట్ని డీటెయిల్గా రాసుకొచ్చి వివేకాన్ని చంపించింది అవినాష్ రెడ్డి, మాపై నిందలు వేశారంటే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఫోన్ సమాచారం లీక్ చేశారు అంటూ ఫోన్లో సమాచారం లీక్ చేశారంటూ స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించండి. హైకోర్టును ఆశ్రయించిన మద్యం కేసు నిందితుడు వెంకటేష్ భార్య మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా తన భర్త నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లోని సమాచారం సిట్ అధికారులు మీడియా క్లిక్ చేయడంపై స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ నిందితుడు వెంకటేష్ నాయుడు భార్య మహిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీడియా ట్రయల్ నిర్వహిస్తూ న్యాయ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు. పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారి శ్రీహర్ బాబు తన భర్త నుంచి ఫోన్ తీసుకున్నారని, ఫోన్లోని సమాచారం లీక్ చేయడం వెనక ఆయనే ఉన్నట్టు నమ్ముతున్నానని పేర్కొన్నారు. పత్రికలు, మీడియా, వెబ్సైట్లు, సోషల్ మీడియాలో ప్రచురించిన సమాచారాన్ని తన ఫోన్లోని సమాచారాన్ని ప్రచురించకుండా ప్రసారం చేయకుండా నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తక్షణం తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఏదో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 850 గంజాయి హాట్స్పాట్లు. రాష్ట్రంలో 850 గంజాయి హాట్స్పాట్లను గుర్తించామని వాటిపై నిఘా పెట్టి వినియోగదారులు ఎవరో తెలుసుకుని చర్యలు చేపడతామని ఈగల్ టీమ్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. గంజాయి కేసులో ఖైదీలుగా ఉన్న వారితో మాట్లాడి కేసులో పట్టుబడితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి వివరించకపోయి గంజాయి రవాణాకి స్వస్తి చెప్పాలని హితవు పలికారు. అనంతరం జైలు బయట రవికృష్ణ విలేకరులతో మాట్లాడారు. విశాఖ జైల్లో ఉన్న మొత్తం 1800 ఖైదీలు ఉంటే వాళ్ళలో 1008 మంది గంజాయి కేసులకు సంబంధించిన వాళ్ళేనన్నారు. వాళ్ళలో చాలామందికి చట్టాలపై అవగాహన లేదన్నారు. గంజాయి జోలికి వెళ్ళవద్దని హెచ్చరించారు. గంజాయి వ్యాపారం ఆచూకీ తెస్తే 1972కి సమాచారం అందించాలని కోరారు. అల్లూరు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, ప్రస్తుతం ఒడిశా నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతుందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.